హాయ్ అండి. ఇదిగోండి ఈరోజు వీడియో వచ్చి నిన్న ఈ బ్లౌజ్ కుట్టుకున్నానండి. ఈ శారీకి ఫాలు మిషన్తోనే వేసుకున్నానండి. ఫాలు జిగ్జాలు చెప్పాను కదా, జిగ్జాలు చేపించట్లేదు, నా దగ్గర మిషన్ చెడిపోయిందని. ఫాలు వన్ సైడే అంచులు కుట్టాల్సి ఉంటే వన్ సైడే అంచులు కుట్టాను. సన్నగా కుట్టాను చూడు. ఇవి మటుకు బయట కుచ్చులు మటుకు అవి శారీకే వచ్చినాయండి. మనం వేసింది ఏం లేదు. ఇప్పుడు వస్తున్నాయి కదా, ప్రజెంట్ అన్నిటికీ వస్తున్నాయి. లేని వాటికి నేను చూసి వేసుకుంటాను. ఇదిగోండి దీని మీదకి జాకెట్ అన్నమాట. టీచింగ్ అయితే చేసుకున్నానండి. చేసుకొని బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాను చూడండి. జాకెట్ ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చింది. నేను ఇదిగోండి లైనింగ్ జాకెట్లకు వచ్చి నేను లైనింగ్ ముక్కే వేసుకుంటానండి, గట్టిగా ఉండిద్దని మాకు నేర్పించాము. అలాగే చెప్పి ఉక్సులకు కానీ అంటే జాకెట్ పీస్లోది వేయను, నేను లైనింగ్ ముక్కే వేసుకుంటాను. నచ్చితే ఎవరైనా ఫాలో అవ్వండి, గట్టిగా ఉండిద్దని అలా వేసుకోమని చెప్పారు. నేను అందుకని అప్పటి నుంచి అలాగే వేసుకుంటాను. ఇదిగో లైనింగ్ ముక్కే, ఉక్సులు పట్టికి కూడా చూడండి. హెమింగ్స్ ఇవన్నీ నేనే కుట్టుకుంటానండి ఖాళీ టైంలో. అది బయట అనేది ఇవ్వను. నా శారీస్ బ్లౌజెస్ వరకు నేనే కుట్టుకుంటాను. ఇదిగోండి ఇట్లా చివర్లో ఇలా. ఇది జాకెట్ నాకు సరిపోలేదండి. నేను అసలు సన్నగానే ఉంటాను, అయినా నాకు జాకెట్ ముక్క సరిపోలేదు. ఇంకా ముక్కలు హ్యాండ్స్ దగ్గర కొంచెం జాయింట్లు వేసి కుట్టుకున్నాను అన్నమాట. అయినా నీట్గానే వచ్చింది జాకెట్. అసలు జాకెట్ ముక్క సరిపోలేదు. అసలు ఎదురు పట్టి లేయటానికి కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాయి ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా కుట్లు, జాయింట్లు చేసుకొని ముక్కలు గీరుకొని జాయింట్ చేసుకొని జాకెట్ కుట్టుకున్నానండి. జాకెట్ అదండి ఈరోజు వీడియో. ఎలా ఉందో జాకెట్ ఫినిషింగ్, చీర ఫినిషింగ్ చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.